హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఉదయాన్నే లేచి టీ పెట్టుకుంటున్నాను ఈరోజైతే. ఇంకా మా ఆయనకైతే ఆయన చక్కెర తాగడు కాబట్టి తేనేసి కలిపి టీ పోసి ఇచ్చేసేసాను. తర్వాత నేను కూడా కొంచెం లైట్గా చక్కెర వేసుకొని ఈరోజు టీ తాగేసాను. టీ తాగుతున్నాను. తర్వాత ఉదయాన్న టిఫిన్ చేసుకునేదానికి నిన్న టిఫిన్ ఏమి నానబెట్టలేదండి. ఇంకా మా ఇంట్లో ఈ కర్బూజా ఉంటే ఇది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ముక్కలు ఇగో చూడండి, ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. ఇదే టిఫిన్ అండి ఈరోజు మాకు. ఫస్ట్ అయితే నేను కొన్ని ముక్కలు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేసాను. ఇది మా ఆయనకి చక్కెర వేయకుండా, ఇంకా మా అబ్బాయికి అయితే కొంచెం చక్కెర వేసి పట్టమంటాడు. అందుకని ఒక స్పూన్ చక్కెర కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి పట్టేసేసాను వాళ్ళిద్దరికి. ఇద్దరికైతే ఇలా చేసి తయారు చేసి జ్యూస్ ఇచ్చేసానండి. టిఫిన్ లేదని చెప్పాను కదా, ఇంకా టిఫిన్ చేస్తారు. టిఫిన్కి ఈ జ్యూసే ఇచ్చేసాను. ఇంకా ఈయనకైతే మేము పప్పులు నానబెట్టుకుంటాం కదా, అవి కొన్ని ఇచ్చి జ్యూస్ ఇచ్చాను. ఇదేమో పప్పులన్నీ వేసి పెట్టుండేది మా అబ్బాయికి. ఇద్దరికి ఇచ్చేసాను. ఇద్దరు నైట్ డ్యూటీలకి వెళ్ళి వచ్చారండి, పనుకుంటారు, నిద్రపోతారు. మళ్ళీ ఇచ్చేస్తే తాగేసి పడుకున్నారు. తర్వాత నేను ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపానికి ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 3 స్పూన్లు పిండి వేసుకొని, కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి వేసుకొని పిండి దీపారాజనకి రెడీ చేసుకొని, ఇంకా మనం పూజ చేసుకోవాలి ఎక్కడ అనుకుంటున్నామో పీట పెట్టుకొని చక్కగా ఉతికిన క్లాత్ పరుచుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇది నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మొన్న మే నెలలో కొత్తగా తెచ్చుకున్న ఫోటో అండి. ఆ చిన్న ఫోటో అంతకుముందు కొంచెం కనిపించకుండా ముఖం అంతా మాసిపోయినట్టు అయిపోయిందని తెచ్చుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి చక్కగా మల్లెపూలు మాల వేసుకున్నాను. ఇంకా గులాబీ పూలు ఉన్నాయి మా ఇంట్లో. పూలు అయితే బాగున్నాయి ఈరోజు నిండుగా. చక్కగా ఆయన ఫోటోకి రెడీ చేసే పూలు అలంకారం చేసుకొని, తర్వాత నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళానండి. శుక్రవారం పూజ చేసుకోలేదు, ఉత్త దీపారాజన చేసి వెళ్ళిపోయాను. పెద్దగా తొందరగా పొద్దున్నే వెళ్ళాలని. ఇంకా ఇక్కడ కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకున్నానండి. కామాక్షమ్మ దీపం ఈరోజు చాలా అందంగా ఉందండి. కుంకుమ బొట్లు పెట్టేళ్ళకి చూడండి. ఇంకా ఒక ప్లేట్ పెట్టుకొని, ప్లేట్ మీద బియ్యం పిడికెడు పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారు దీపాన్ని పెట్టుకొని చక్కగా పూలతో అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది కదా, తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చాను, ఆ ప్రతిమను కూడా చక్కగా అలంకారం చేసుకొని, ఇంక ఇక్కడైతే రాగి చెంబు కూడా పెట్టుకుంటున్నాను. రాగి చెంబులో కూడా చక్కగా గులాబీ పూలు పెట్టుకొని, పైన చామంతి పువ్వు పెట్టుకొని అందంగా ఉంది. ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు అన్నీ కూడా చాలా అందంగా తయారు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మనసుకి. తర్వాత ఇక్కడ 2 తమలపాకులు తీసుకొని 2 తమలపాకులకి కుంకుమ బొట్లు పెట్టుకొని 2 పిండి దీపాలు చేసుకున్నానండి. నేను ఇందాక కలిపి పెట్టుకున్న పిండి బాగా నానింది. చక్కగా 2 దీపాలు చేసుకొని, పిండి దీపాలు కూడా వెంకటేశ్వర స్వామి అంటేనే పిండి దీపాలు. నేను ఎప్పుడు ఏ శనివారం పూజ చేసినా పిండి దీపారాజన అయితే కంపల్సరిగా చేసుకుంటాను. ఆయనకి ప్రీతికరమైనవి పిండి దీపాలు కాబట్టి చేసుకోవాలి, చాలా మంచిది. కలియుగ దేవుడికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ దీపాలన్నిటికి కూడా గంధము కుంకుమ అన్నీ సమర్పించుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే దీపాలకు కూడా సమర్పించుకుంటున్నాను. ఇక స్వామివారికి కూడా గంధము కుంకుమ అన్నీ సమర్పించుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి అయితే, కామాక్షమ్మ అమ్మవారికి అయితే కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. ఈ కుంకుమ పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి నామాలు ఎన్నో ఉన్నాయి, గోవింద నామాలు ఉన్నాయి, శ్రీ వెంకటేశాయ నమః అని ఎట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. గోవిందా అనుకుంటా కూడా చేసుకోవచ్చు. ఆ స్వామివారికి చాలా నామాలు ఉన్నాయి. ఇంకా అన్నీ కుంకుమ గంధమ అన్నీ సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించాను. చక్కగా ఇంకా అష్టోత్తరాలు అయితే చేసుకుంటున్నానండి అక్షింతలతో. స్వామివారికి కూడా అక్షింతలతో అష్టోత్తరాలు చేసుకున్నాక తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. ఇక్కడ
అమ్మవారికి అయితే చాలా కుంకుమ పూజ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా అయితే కర్పూజ కట్ చేశాను కదా పొద్దున్నే, ఫస్ట్ కట్ చేసి ఒక మొక్క పక్కకి పెట్టేసేసానండి. నేను పళ్ళు పెడితే మంచిది అంటారు దేవుడికి, అది కూడా కట్ చేసి పెట్టాలంటారు. ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టేసేసాను. ఇంక ఇక్కడ హారతి కూడా ఇచ్చాను. హారతి ఇచ్చేటప్పుడు మిస్ అయిపోయింది ఎక్కడో ఒక క్లిప్ అయితే. ఇంకా హారతి ఇచ్చి స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారి కుంకుమ అయితే నుదుటను పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు శనివారం కదండి, మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి కాడికి పోయేదానికి అన్నీ అమర్చి పెట్టుకున్నానండి. అరటిపండు, బెల్లం మొక్క, వినాయకుడికి